ఒకటవ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. కనుక ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, మనలో ఉన్న ప్రేమను ఇతరులకు ఊరికే మాటలతో నాలుకతో కాకుండా, అంటే మాటల్లో కొంతమంది అందరినీ ప్రేమించినట్టు, అందరితో చాలా ప్రేమగా ఉన్నట్టు తెలియజేస్తారు, కానీ మరి క్రియల్లో ఆ ప్రేమను చూపించరనమాట. కనుక ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మనము ఇతరులకు ప్రేమను వ్యక్తపరిచేటప్పుడు మాటలతో, ఊరికే నాలుగుతో, నోటి మాటలు కాకుండా క్రియారూపంగా ఆ ప్రేమను మనం ఇతరులకు కనపరచాలి. అలాగే 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనంలో, మనము దేవుని ప్రేమించుదమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. కనుక దేవుడు ఏది కూడా ఆయన చేయకుండా మనల్ని చేయమని ఎప్పుడు చెప్పలేదు. ముందు తను చేసిన తర్వాతనే మనం చేయమని దేవుడు ప్రతిదీ చెప్పాడు. ఇక్కడ దేవుడు కూడా మానవ జాతిని ప్రేమిస్తున్నాను అని తెలియజేస్తున్నాడు. మరి అది మాటల్లోనే ఆయన చెప్పి ముగించలేదు, క్రియారూపంగా దాన్ని నెరవేర్చాడు. ఎలా? ఆయనే ఈ లోకంలోనికి వచ్చి మన పాపం నిమిత్తము మనం పొందాల్సిన శిక్షను ఆయన వీపు మీద వేసుకొని భరించి, ఆ శిక్షను అంతటిని ఆయన భరించి మనకు విడుదల విమోచన ఇచ్చాడు. మన కొరకు మరణించాడు, 3వ దినం తిరిగి లేచి సజీవుడై పరలోకమునకు ఆరోహణమయ్యాడు, మన కొరకు మళ్ళీ రాబోతున్నాడు. అంటే దేవుడు ఏది కూడా తను చెప్పింది మనల్ని చేయమని చెప్పి తను నెరవేర్చకుండా ఉండలేదు, కానీ తను నెరవేర్చిన తర్వాతనే మనల్ని చేయమని చెప్పినట్టు మనం చూడగలము. కాబట్టి దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఇతరులకు వ్యక్తపరిచేటప్పుడు ప్రేమను క్రియారూపంగా వ్యక్తపరచండి. ఊరికే మాటల్లో నాలుగులు ఒట్టొట్టి మాటలు కాకుండా క్రియారూపంగా మీ ప్రేమను ఇతరులకు కనపరచండి అని చెప్తున్నాడు. ఒకసారి మనం 1 యోహాను 5వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు, మనం ఆయన ఆజ్ఞలు గైకొంటే దేవుని ప్రేమించుట. మరి మనం చెప్తుంటాం, దేవుణ్ణి మేము ప్రేమిస్తున్నాము, దేవుడు అంటే చాలా ఇష్టం మాకు, ఇలా మాట్లాడుతుంటాం. మరి దేవుని నిజంగా మనం ప్రేమించే పని అయితే మనము ముందు ఆయన చెప్పిన ఆజ్ఞలను నెరవేర్చేవారుగా ఉండాలి, ఆయన ఆజ్ఞలను మనము పాటించేవారుగా ఉండాలి. అప్పుడే మనము దేవుని ప్రేమిస్తున్నామని అర్థమిస్తుందని ఇక్కడ తెలియజేయడమైంది. అలాగే చూసుకున్నప్పుడు 1 యోహాను 4వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు, ప్రేమయందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. కనుక ఇక్కడ ఏం తెలియజేయడమైందంటే, దేవుడు ప్రేమా స్వరూపి, ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. కనుక మనము ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. మనలో ఒకరి పట్ల ఒకరు ప్రేమగా మనం లేనప్పుడు మనలో దేవుడు లేడనే అర్థం. మనం ప్రేమగా ఉన్నామంటే దేవుడు మనలో ఉన్నాడని, ఆయన నిలిచి ఉన్నాడని అర్థమని ఇక్కడ తెలియజేయడమైంది. కనుక ఇతరుల పట్ల మనం ప్రేమగా వ్యవహరించడం అనేది దేవుని బిడలుగా చాలా ముఖ్యము. కఠినత్వము, క్రోధము, కక్ష, కుట్రతో, కోపముతో, ద్వేషముతో మనం ఇతరుల పట్ల ఉండకూడదు. దేవుని బిడలుగా ఉన్నప్పుడు ఆయన ప్రేమా స్వరూపి కనుక మనం కూడా ప్రేమగా ఇతరుల పట్ల వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఒకసారి 1 యోహాను 3వ అధ్యాయం 17వ వచనం చూసినప్పుడు, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగు నిల్చును? కాబట్టి ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి, మరి మనం మంచి స్థితిలో ఉండి, మరి మంచి పొజిషన్లో ఉండి, బాగా మనం మంచి స్థితిలో ఉండి, మరి మన సహోదరులు చాలా బీదగా పేదగా ఉండి కష్టంలో ఉన్నప్పుడు వారికి ఏమాత్రం మనం సహాయం చేయకుండా, ఏమాత్రం కనికరం చూపకుండా మనలో దేవుని ప్రేమ ఉందంటే అది ఎలా సాధ్యమని ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు మనల్ని. కనుక మనం నిజంగా దేవుని ప్రేమ మనలో ఉంటే, మన సహోదరులు ఎవరైతే ఫైనాన్షియల్గా కానీ, పేదరికంలో, బాధలో, దరిద్రములో, కష్టములో, సమస్యల్లో, లేమిలో, కొరతలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళకి సహాయం చేయాలని ఇక్కడ తెలియజేయడమైంది. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనలో ఆ ప్రేమ అనేది ఉన్నప్పుడే మనం అది చేయగలము.
అలాగే 1 యోహాను 4:20-21 నేను దేవుని ఎవడైను నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. 1 యోహాను 5:3 మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. కాబట్టి సహోదరుని ప్రేమించాలి అనేది దేవుని ఆజ్ఞ ఉన్నది. మరి దేవుని ఆజ్ఞను మనం పాటిస్తేనే మనం దేవుణ్ణి ప్రేమించినట్టు. కనుక మన కంటికి కనబడుతున్న సహోదరులను మనం ప్రేమించకుండా మన కంటికి కనబడిని దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తావు? ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు కదా. మరి దేవుణ్ణి ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు మనం మన కళ్ళతో దేవుణ్ణి చూడలేము కదా ప్రస్తుతము. మరి కళ్ళకి కనబడని మరి దేవుణ్ణి ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు దేవా నేను ప్రేమిస్తున్నాం అని చెప్పి మన ఎదురుగా మనకి శారీరకంగా మన కంటికి కనబడుతున్న మన సహోదరులను మనం ప్రేమింపనప్పుడు ఏ విధంగా దేవుని మనం ప్రేమించగలమని ఇక్కడ అడుగుతున్నాడు అన్నమాట వాక్యపూర్వకంగా దేవుడు. కనుక ప్రేమ అనేది మనలో ఉంది అంటే మనము అది క్రియారూపంగా మనం ఇతరుల పట్ల చూపితేనే వాళ్ళు మనం ప్రేమిస్తున్నట్టు, వాళ్ళని ఆదరిస్తున్నట్టు అర్థమిస్తున్నది.